తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్, చేయూత పెన్షన్ పథకం ద్వారా అందించేటువంటి 4016 6016 రూపాయలు డబ్బుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. దాదాపు 50 నుండి 60 లక్షల మంది వరకు ఆసరా పెన్షన్ కు అర్హులుగా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందుతుంది. తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి మనం చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 45 ఎజెండాల గురించి చర్చించిందండి. ఇందులో 6 గ్యారంటీల పథకాల గురించి చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆదాయం ఏ విధంగా ఉంది, ఏ రోజున ఏ పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని విషయమై ఒక కాల పట్టిక గురించి చర్చించినట్లు సమాచారం అండి. ఇందులో భాగంగా మొదటిది రేషన్ కార్డ్, ఇక రెండవది వచ్చేసి రైతు భరోసా పెట్టుబడి సాయం, ఇక మూడోది ఎప్పుడో స్టార్ట్ అయింది రైతు రుణమాఫీ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని అంశాల మీద వీటంటి కీలకమైనటువంటిది రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టబోతుంది. అంతకంటే ముందు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ ఏంటంటే, కొత్తగా దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో ఈ దరఖాస్తు చేసుకున్న వారు గతంలో పెండింగ్ ఉన్న వారి తుది జాబితాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నాడు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి. మొత్తం జాబితా 50 నుండి 60 లక్షల మంది ఉండబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. ఈ జాబితా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబడుతుంది. దీనికోసమే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాల కోసం డేట్స్ అయితే ఫిక్స్ చేసుకొని ఉందండి. ఇందుకోసం మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచినట్లు తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి అధ్యక్షులుగా వహిస్తున్నారు. ఈ సబ్ కమిటీ రేషన్ కార్డు గైడ్ లైన్ విధానానికి సంబంధించి ప్రవేశపెట్టిన వెంటనే పథకాలకి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనేది వివరించబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 31,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీకి కూడా ఈ రేషన్ కార్డు లేని వారికి చేయలేదు. రుణమాఫీ జరగలేదండి. రేషన్ కార్డు లేని వారికి మాత్రం, రేషన్ కార్డులో తప్పులున్న వారికి కూడా రుణమాఫీ చేయలేదు. దీన్ని ఆధారంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కూడా రేషన్ కార్డే ప్రామాణికం అని తెలుస్తుంది. ప్రభుత్వం రైతుకి పంట ఆర్థిక సాయం అందించబోతూ ఈ రేషన్ కార్డు ప్రామాణికం ద్వారానే అందించబోతున్నట్లుగా సమాచారం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్, అలాగే వికలాంగులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చూస్తున్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఇప్పటికీ కొన్నిలో జిల్లాకి 5,000 మందిని గుర్తించారండి. ఇక మిగతా వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. తుది జాబితాలో సీఎం గారు ముందుకి ఉన్నతాధికారులు ఆ యొక్క విధి విధానాలను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ నిర్ణయం అనంతరమే ఆ కమిటీ ఆమోదం తెలపగానే కొత్త రేషన్ కార్డులతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు కొత్తగా పెంచినటువంటి వాటి పింఛన్లని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టుకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఈ నెల 20 నుంచి 30 తేదీ లోపల రావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఆసరా పెన్షన్ కావాల్సిన బడ్జెట్ 23,000 కోట్ల రూపాయలు అయితే ప్రతిపాదన పంపించారండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మాత్రం 15,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. గతంలో 12,000 కోట్ల రూపాయలు సుమారుగా ఉండేది. ఈ 4,016 6,016 పింఛన్లు చేసిన తర్వాత కూడా బడ్జెట్ పెంచకపోవడం అనేది అది అందరి దృష్టిలో క్వశ్చన్ మార్క్ గా ఉంది. నిజంగానే పెంపు చేసినా కూడా లబ్ధిదారులకి వెంటనే అందిస్తారా అనే అంశంపై చాలా మందిలో తర్జన భర్జన ఉందండి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పర్యటన ఆగస్టు 14వ తారీఖు నాడు ముగింపబోతుంది. విదేశానికి వెళ్లిన వారు స్వదేశానికి రాబోతున్న సమయం అది. 15వ తేదీ నాడు వైరాలో ఒక సభలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోయే పథకాల మీద ముఖ్యంగా చర్చ ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డు ఆధారంగా ఆసరా పింఛన్ల కేటాయింపు చేయబోతుందండి. ఇప్పటి వరకైతే ప్రభుత్వం వారు అప్డేట్ ఇచ్చారు. అలాగా ఇక మీద ముందు ఏదైనా కొత్త అప్డేట్ వస్తే నేను మళ్ళీ వీడియో చేస్తానండి. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చెప్పే కంటెంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి.